నమస్కారం. టౌన్ 24 న్యూస్ పిఠాపురంకు స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తలతో మీ ముందున్నాం. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిన వ్యక్తిని కనీసం చూడటానికి అవకాశం ఇవ్వమని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. రోడ్డుపై బైఠాయించిన బంధువులు అడ్డుకున్న పోలీస్ సిబ్బంది. పిఠాపురం మండలం భోగాపురం గ్రామానికి చెందిన కాదా చంద్రబాబు వయసు 29 అను వ్యక్తి నిన్న మృతి చెందిన కనీసం మృతదేహాన్ని చూడటానికి అనుమతి ఇవ్వని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. ఏమైంది అనే ఆందోళనలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తమ ఆవేదనను ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వ్యక్తపరుస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నగా పోలీస్ అధికారులు వారిని ధర్నా చేయకుండా నిర్వహించారని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. దళితులంటే అంత చులకన, కనీసం చనిపోయిన బాడీని చూసి అర్హత మాకు లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మా మనిషిని చూడలేదంటే రోడ్డు ఎక్కి మేము అరెస్ట్ చేస్తాం. ఎందుకు అరెస్ట్ చేస్తారు? దళితులు అంటే అంత చులకనగా ఉందా? ఈ రోజు చనిపోయిన 3 చనిపోయిన వ్యక్తిని ఈ రోజు అక్కడ చనిపోయిన స్పాట్ నుంచి పర్మిషన్ లేకుండా తీసుకొచ్చారు. గతంలో పాదవేక్ష శాఖలో సేమ్ ఇలాగే ఎలక్ట్రికల్ షాక్ మా దళితుడు చనిపోతే ఎస్ఐ గారు సాయంత్రం ఉన్నటువంటి ఎస్ఐ గారు అప్పుడు మా పర్మిషన్ లేకుండా ఎవరిని తీసుకురాలేదు. అక్కడ ఉన్న బాడీని అక్కడే ఉంచారు. భార్య కానీ కొడుకు కానీ వస్తే కానీ బాడీ ఏం చెప్పనున్నారు. ఈ రోజు ఒక పెద్దలకి ఒక రియల్ ఎస్టేట్ ఎస్ఐ గారు ఏం చేశారంటే అక్కడ చనిపోయిన వ్యక్తిని ఇక్కడ అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కనీసం ఈ పిల్లలకి కూడా నిన్న 3 నెలలు చనిపోయిన వ్యక్తిని ఇప్పటికీ కూడా మనం ఒక జీవించకుండా మమ్మల్ని అడ్డుకుంటూ తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీమతి వైఎస్ భారతి హాజరయ్యారు. సాంప్రదాయ పంచెకట్టు, భుజాన కండువాతో ప్రత్యేకంగా ఆకట్టుకున్న జగన్కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ వేడుకలకు పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు